వేసుకున్నాం. బాగా వేగనిద్దాం. ఎగ్స్ కారం నేను మిక్సీ వేసేసుకున్నాను. ఫ్రై చేసి వేరుశనగలు నువ్వులు కొంచెం ఫ్రై చేసేసాను. ఇలా కొంచెం సాల్ట్ అంతే. ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అన్నీ చెప్తున్నాను. వేరుశనగలు నువ్వులు ఫ్రై చేసి పేస్ట్ చేసుకోండి అంతే. టమాటో పేస్ట్, కొంచెం కారం, సాల్ట్. నేను ఇందులో కొంచెం ఒక చింతపండు కూడా నానబెట్టి వేసేసాను. ఇప్పుడు చూద్దాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్, కొంచెం సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. నేను ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో కొంచెం చింతపండు కొద్దిగానే తీసి నానబెట్టుకుని ఇందులో మిక్సీ వేసేస్తాను. వేరుశనగలు, నువ్వులు, ధనియాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా పెట్టుకున్నాను నేనైతే గ్రేవీ కోసం. ఇదంతా
ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు ఆల్రెడీ ఎగ్స్తో పసుపు వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందాం. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. అన్నింటికి సరిపడా వేసేస్తున్నాం. ఇప్పుడే తెలుస్తుంది నాకు కొంచెం కొలత. సాల్ట్ మాత్రం తక్కువ వేసుకోండి. ఫస్ట్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ కర్రీ అయితే. ఇంట్లో ఉన్నదా వాటితోనేనండి. నేను ఎక్కువ ఏం తీసుకురాలేదు బయట నుండి. సింపుల్. ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ మగ్గ పెడదాం. మూత పెట్టి. అది సంగతి. అండ్ ఇవి ఎగ్స్ వచ్చి నాటుగుడ్లు అండి. చిన్న కోడి నాటుకోడి గుడ్లు ఫ్రై చేసేసాను. అండ్ అది ఇప్పుడు మనం కొంచెం ఓపెన్ చేద్దాం. చక్కగా అడిగంటేస్తుంది కూడా అయిపోయింది. టమాటా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. స్పూన్స్ వేస్తున్నాను, చిన్న స్పూన్ కాబట్టి సరిపోతుంది. ఎక్కువ వేయక్కర్లేదు. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. వాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న శనగగుడ్లు, నువ్వులు, ధనియాలు పేస్ట్ వేసేసుకుందాం. దీంతోనే మనకి ఎక్కువ గ్రేవీ వచ్చింది. చక్కగా మిక్స్ చేసేసుకుని ఇది ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను శనగగుడ్లు, నువ్వులు. అయినా సరే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టి కొంచెం మూత పెడితే అది మగ్గుతుంది. నెక్స్ట్ ప్లేట్కి ఏంటి ఇదంతా వైట్గా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. పక్కన ఎన్నపూస నెయ్యి కాస్తున్నా. సో దాని మీద కొంచెం పెట్టాను. సో అది పొంగల్ వచ్చి అలా పడింది అంతే. హోమ్మేడ్ నెయ్యి. ఇప్పుడు చూడండి, ఇది కూడా చక్కగా మగ్గిపోయింది. అడుగంటుతుంది చూసారా? అడుగంటనివ్వకూడదు అస్సలు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూస్తుంటే నాకు మటన్ కర్రీ గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఈ కారం ఎర్రమిర్చి
ఆచి మిర్చి కారం అండి, చాలా ఎర్రగా ఉంటుంది, అలాగే ఘాటు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే కొంచెం వేస్తాను. మా ఇంట్లో కారం చాలా తక్కువ, నేను ఎక్కువ తినేదాన్ని, మా వాళ్ళందరూ తక్కువ. ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొంచెం. ఇందాక మిక్సీ చేసాం కదా, మిక్సీలోనే వేసుకుని కొంచెం వాటర్ వేద్దాం, అంతా క్లీన్ చేసుకుని నీట్గా. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం తిక్కగా, కొంచెం మనకి ఇంకా తిక్కగానే వచ్చేసి ఉడికే లోపల కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు లేదండి, సరిపోలేదు, కొంచెం వేస్తాను అంతే, ఇది సరిపోతుంది. ఇది సరిపోతుంది ఉప్పు నాకు. కాసేపు మగ్గనిద్దాం, అప్పుడు ఎగ్స్ వేసుకుంటే కర్రీ రెడీ. నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. చూసారా, థిక్ అవుతుంది నిదానంగా. అంటే కొంచెం గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం గ్రేవీగా ఉంచుకోవచ్చు, లేదు బాగా థిక్ కావాలనుకున్న వాళ్ళు థిక్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాం. కాసేపు ఉంచితే సరిపోతుంది. మాకు కొంచెం గ్రేవీ కావాలి, అందుకని గ్రేవీగానే ఉంచుతాను, కాసేపులో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి సూపర్ ఉంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది, బగారా రైస్ లాంటి వాటికి. నాకైతే కారం సరిపోతుందండి, ఇంకా నేను వేయను. ఎర్ర కనపడాలనే ఏమి ఉండదు, టేస్ట్గా ఉంటే చాలు.
నాకు తెలిసినంత వరకు అయితే సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే మొత్తం. బ్యాచిలర్స్కైనా ఎవరికైనా సరే. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఓపెన్ చేసి. సరే తిక్కుగా అయిపోయింది. కట్టేసాక ఇంకా తిక్కుగా అయిపోతుంది. సరే థిక్ అయిపోయింది. కట్టేసేసరికి ఇంకా థిక్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆపేద్దాం. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, వేయడం లేదు. ఓకే, కర్రీ అయితే అయిపోయింది. చూపిస్తాను చూడండి. సరే అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక మనం డిస్టర్బ్ చేసే పనే లేదు. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా సూపర్ ఉంటుంది. ఆఫ్ చేసేస్తున్నాను నేను. చూడండి ఇలా ఉంది. చాలా థిక్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాల్వ్ చేసేసుకోవటం గిన్నెలోకి చూపిస్తా చూడండి. నాటుకోళ్ళు, ఎగ్స్, పల్లెటూరు స్టైల్లో చేశానండి. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. మీద కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే చాలా బాగుండేది, బట్ లేదు. అయినా పర్లేదు, సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఈజీగా సింపుల్గా అయిపోయే కర్రీ. రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.